ఎపి పాలిసెట్ 2024కు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకుందాం. ఈ వీడియోలో మనము పాలిసెట్ 2024కు సంబంధించిన ఎంటైర్ ప్రాసెస్, అడ్మిషన్స్ ప్రాసెస్ అంతా కూడా చూద్దాము. సో ముందుగా మనము appoliset.nic.in వెబ్సైట్ అనేది విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. పాలిసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దానికి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్, అంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏంటి, కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది వాళ్ళు జస్ట్ మనకి పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ అనేది నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. దాన్ని మొత్తం అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూడండి, సో దట్ మీకు ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో ఇలా ఈ 6 స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి యాక్చువల్ చెప్పాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో కంప్లీట్ అయిపోతుంది. సో స్టెప్ 1 చూద్దాము. స్టేజ్ 1 ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో ముందుగా మనం ఈ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. appoliset.nic.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది అండ్ క్లిక్ ఆన్ పే ఫీ ఆన్లైన్ బటన్. ఇక్కడ పే ఫీ ఆన్లైన్ బటన్ ఏదైతే కనిపిస్తుందో చూడండి, ఇక్కడ పే ఫీ ఆన్లైన్ ఈ బటన్ క్లిక్ చేయండి అని చెప్తున్నారు. ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. స్క్రీన్లో మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ అడిగాడు, ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నాడు అండ్ ర్యాంక్, మనకు వచ్చిన ర్యాంక్ ఇక్కడ ఈ రెండు కూడా ఎంటర్ చేయాలి. దాని తర్వాత మనం ఇక్కడ ఏదైతే స్క్రీన్ ఎంటర్ ఇమేజ్ ది టెక్స్ట్ షోన్ బిలో, సో ఈ స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఈ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నాడు. ఒకవేళ మనకి ఇది క్లియర్గా లేకపోతే ఇక్కడ రీలోడ్ క్యాప్చా అని ఉంది, దీన్ని మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఫ్రెష్గా కరెక్ట్గా కనిపించే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో ఈ పే ఫీ ఆన్లైన్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ రైట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ త్రూ విచ్ క్యాండిడేట్ వాంట్స్ టు పే ద ఫీ అండ్ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ ఆర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, కార్డ్ క్రెడెన్షియల్స్ అండ్ ఎగ్జిక్యూట్ ది పేమెంట్ బై ఎంటరింగ్ ది ఓటీపీ రిసీవ్డ్ టు యువర్ మొబైల్. పే ఫీ ఆన్లైన్ అనగానే మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. సో ఆ పే స్క్రీన్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఇక్కడ చూపించాలంటే మనకి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఈ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి తర్వాత ఈ టెక్స్ట్ ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అనగానే మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్లో మనకి ఈ డీటెయిల్స్ ఏదో ఒక డీటెయిల్ అడుగుతుంది. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగా ఏదో ఒక డీటెయిల్స్ అడుగుతుంది. దాంట్లో మీరు ఏదో ఒక ఇన్ఫర్మేషన్, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీకు సంబంధించిన మీ బ్రదరు, సిస్టరు, లేకపోతే మీ పేరెంట్స్, మీరే పేరెంట్స్ అయితే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయండి. సో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి మనము వన్స్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అంటే ఎస్ఎంఎస్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేస్తే మనకి ఫైనల్గా మనకి పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. పేమెంట్ రిసిప్ట్ కూడా వచ్చేస్తుంది. సో మనకి సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ అయితే మాత్రమే పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చింది అతనికి. సో ఈ ట్రాన్సాక్షన్ సక్సెస్ అని వచ్చిన తర్వాత అతను ఏం చేయాలంటే, సో ఈ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఈ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ వాళ్ళకి పనికి వస్తుంది కాబట్టి. సో ఈ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. చూద్దాం. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 1011008. సో ఇలా ఇచ్చిన ర్యాంక్ 6984 అని ఇచ్చారు. మనకి ఇది వస్తే బాగుంటుంది. సో రాకపోయినా పర్లేదు, మీకు జస్ట్ డెమో పర్పస్లో పనికి వస్తుంది, అందుకనే చేస్తున్నాను. సో ఇలా మనకైతే ప్రజెంట్ డీటెయిల్స్ లేవు. యాక్చువల్గా హాల్ టికెట్ నెంబర్ ఏదైనా ఉంటే వాళ్ళకి కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు పే చేయమన్నా కూడా నేను పే చేస్తాను. ఓకే, ఇలా మొత్తానికి అయితే ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి పే ఫీ ఆన్లైన్ అనాలి. ఒకవేళ డీటెయిల్స్ ఉంటే, ఈ ర్యాంక్, హాల్ టికెట్ నెంబర్ తోటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఆ స్క్రీన్లోనే మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇలా మొత్తానికైతే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత చూడండి, ప్లీజ్ విజిట్ నియరెస్ట్ హెచ్ఎల్సి విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు గెట్ ది ఎలిజిబిలిటీ ఫర్ చాయిస్ ఫిల్లింగ్. ఓకే, మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని చెప్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు హెల్ప్ లైన్ సెంటర్స్లో. సో ఆ స్టెప్ వచ్చి ఇక్కడ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ ది హెల్ప్ లైన్ సెంటర్ హెచ్ఎల్సీస్. Candidates are advised to visit nearest helpline center with all original certificates and 2 sets of Xerox copies of her certificate verification after payment of
ప్రాసెసింగ్ ఫీ. మనకి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొని, మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా తీసుకొని మనం కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాలని చెప్పి అంటున్నారు. స్టెప్స్ టు బీ ఫాలోడ్ ఎట్ హెచ్ఎల్సి. ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి? క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు వెయిట్ ఫర్ ది అనౌన్స్మెంట్ ఫ్రమ్ అథారిటీస్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మన నెంబర్ పిలుస్తారండి, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్, మన ఏదైతే ర్యాంక్ వచ్చిందో ర్యాంక్ వైజ్గా వాళ్ళు పిలుస్తుంటారో అక్కడ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అనౌన్స్మెంట్ హ్యాండ్ ఓవర్ ది ర్యాంక్ కార్డ్ టు ఆఫీసర్ ఎట్ ఎంట్రన్స్. సో ర్యాంక్ కార్డ్ అతనికి హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నారు. క్యాండిడేట్ కెన్ ఎంటర్ ఇన్ టు హెచ్ఎల్సి హాల్, సైన్ ఇన్ ది రిజిస్టర్ ప్రొవైడెడ్ బై హెచ్ఎల్సి అఫీషియల్స్ ఆఫ్టర్ ఎంటరింగ్ రిక్వైర్డ్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎక్సెట్రా. సో మనం ఇక్కడ రిజిస్టర్ ఇస్తారు, ఆ రిజిస్టర్లో మనం హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ ఎంటర్ చేసుకుంటారు, ఎంటర్ చేయమని అడుగుతారు, అవి ఎంటర్ చేయండి. సబ్మిట్ ది ఫీ రిసిప్ట్ అండ్ కలెక్ట్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ ఫ్రమ్ కంప్యూటర్ ఆపరేటర్. సో మనకి ఏదైతే ఫీ రిసిప్ట్ ఏదైతే మనకి జనరేట్ అయిందో ఇంతకుముందు స్టేజ్ 1లో, సో ఆ ఫీ రిసిప్ట్ అతనికి చూపించండి. అండ్ కలెక్ట్ ది రిజిస్ట్రేషన్, మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్ఓసి ఫామ్ అని ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటారు దాన్ని, రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ అని కూడా అంటారు. ఆ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ అనేది మనకి కంప్యూటర్ ఆపరేటర్ ఇస్తాడు. మనం ఇప్పుడు ఎవరికైతే ఈ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబరు అవి ఇచ్చామో, దాని తర్వాత ఫీ రిసిప్ట్ కూడా ఇచ్చామో, వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ అనేది ఇస్తారు, అది తీసుకోండి అని చెప్తున్నారు. అరేంజ్ ఆల్ ది సర్టిఫికేట్స్ బోత్ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ యాజ్ పర్ ది ఆర్డర్ షోన్ ఇన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్. సో మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ ఇచ్చారో దాంట్లో నెంబర్స్ ఉంటాయండి, 1 to 10 ఏవైతే మనం సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. అంటే పాలిసెట్, హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మెమో, బోనఫైడ్ ఆఫ్ సర్టిఫికేట్స్, మనకి క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇలా మొత్తానికైతే ఏవేమి సర్టిఫికేట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒక 10 సర్టిఫికేట్స్ ఉంటాయి మనకి ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆర్డర్లో మెన్షన్ చేయమని, ఆర్డర్లో అరేంజ్ చేసుకోమని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు రైట్ ఎనీథింగ్ ఆన్ ద రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్. మనం ఏం రాయొద్దు. ద క్యాండిడేట్ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిజ్ ఆర్ హర్ టర్న్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద హెచ్ఎల్సి హాల్ ఫర్ అనౌన్స్మెంట్. మనకి వెరిఫికేషన్ చేయడానికి మనల్ని ఎప్పుడైతే పిలుస్తారో అప్పటి వరకు మనం వెయిట్ చేయమని చెప్తున్నారు. ఆఫ్టర్ అనౌన్స్మెంట్ బై ద ఆఫీసర్ ఇన్ హెచ్ఎల్సి హాల్ రిపోర్టెడ్ వెరిఫికేషన్ కౌంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఎప్పుడైతే మనం పిలుస్తారో అప్పుడు మాత్రమే వెరిఫికేషన్ చేసే అతని దగ్గరికి వెళ్ళమని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఇచ్చారు మనకి ఈ సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయి, రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్. సో ఇలా ఉంటుంది చూడండి. సో ఇదంతా కూడా ఓల్డ్ డేటా, అందుకని మనకి రావట్లేదు యాక్చువల్లీ. సో చూద్దాం ఒకసారి. 10111010 అండ్ ర్యాంక్ వచ్చి మనకి 31082. సో వస్తే బాగుంటుంది. రావట్లేదు, ఓకే, డమ్మీ డేటా అందుకని రావట్లేదు. సో మొత్తానికైతే ఆర్ఓసి ఫామ్ ఇలా ఉంటుంది చూడండి. దీన్ని రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ అంటారు. ఇక్కడ మనకి ఏమేమి డీటెయిల్స్ కనిపిస్తున్నాయో ఒకసారి చూసుకోండి, డీటెయిల్స్ అన్నీ మీ ఉంటాయి. సో ఇక్కడ ఏమైనా కొంత ఇన్ఫర్మేషన్ మీది మాడిఫై చేయాలంటే కూడా మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు మాడిఫై చేస్తారండి. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేమ్ డీటెయిల్స్ కనబడట్లేదు. సో వీటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ ఒకసారి కరెక్షన్ చేస్తారు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మాడిఫై చేస్తారు. సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. హాల్ టికెట్ నెంబరు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి, మ్యాథ్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, స్టడీ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఫర్ లోకల్, నాన్ లోకల్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మైనారిటీ, పిహెచ్ కేటగిరీ, ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్, క్యాప్, టీసీ. సో ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి అన్నీ కూడా మన దగ్గర ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వీటికి సంబంధించిన అన్నీ కూడా ఆర్డర్లో పెట్టుకోమని చెప్పారు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాము ఇక్కడ. సో దాని తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ, పేమెంట్ రిసిప్ట్, పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ క్లాస్ 4 through 10th క్లాస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఈ సర్టిఫికేట్స్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్. అంటే మనకి సపోజ్ మనం తెలంగాణ నుంచి ఆంధ్రాకు మైగ్రేట్ అయ్యింటే వాళ్ళ దగ్గర లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది ఉంటుందని చెప్పారు. ఆ సర్టిఫికేట్ కూడా సో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, ఎన్సీసీ స్పోర్ట్స్, క్యాప్, పీడబ్ల్యూడి, స్కౌట్స్ అండ్ గైడ్స్. ఇక్కడ పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండి. సో మిగతా సర్టిఫికేట్స్ అని మీ అందరికీ తెలుసు, ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గర ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. అండ్ టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మన వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు వెరిఫై చేస్తారు విత్ ఒరిజినల్స్.
అండ్ దీని తర్వాత ఏ ప్రింట్అవుట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్. మన దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఏవైతే తీసుకున్నారో జిరాక్స్ కాపీస్, సో జిరాక్స్ కాపీస్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఆర్ఓసి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటారు, ఆ ఫామ్ ఇస్తారు. క్యాండిడేట్ హ్యాస్ టు థరోలీ వెరిఫై ఇఫ్ ఎనీ discrepancies found, report to chief verification officer for corrections immediately. Append your signature after verifying the data in the receipt of certificates. Note down the ICR form number for రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఏదైతే ఐసీఆర్ ఫామ్ అంట మనకి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనే దాని మీద మనకి ఐసీఆర్ ఫామ్ నెంబర్ అనేది వస్తుంది. ఆ ఫామ్ నెంబర్ అనేది నోట్ చేసుకొని పెట్టుకోమని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అండ్ డిస్ప్లే ఆఫ్ ఆప్షన్స్ డిపెండ్ ఆన్ ది అక్యురసీ ఆఫ్ ది డేటా. ఎన్ష్యూర్ ఫర్ కరెక్ట్నెస్ ఆఫ్ ది డేటా ఇన్ ద ఫీల్డ్స్ లోకల్ ఏరియా, సెక్స్, మైనారిటీ కేటగిరీ, స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, ఫీ రీఇంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ, ఎస్ఆర్ నో. ఇది చాలా ఇంపార్టెంట్. వీటిని బట్టే మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. మీరు కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఆర్ఓసి ఫామ్లో మీ డేటా అనేది కరెక్ట్గా ఇచ్చారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మీరు చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఉందని చెప్తే మళ్ళీ ఒకసారి వాళ్ళు వెరిఫై చేసి దాన్ని కరెక్షన్ చేస్తారు. సో ఆఫ్టర్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఇది ఏం చేయలేం కాబట్టి ముందే చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. నో రిక్వెస్ట్ ఫర్ అలాట్మెంట్ ఆల్టరేషన్ ఆఫ్ డేటా విల్ బి అలౌడ్ ఆఫ్టర్ ఎట్ ది టైమ్ ఫర్ సీట్ అలాట్మెంట్. ఓకే. సో స్టేజ్ 3 నెక్స్ట్ చూడండి, ప్రిపరేటరీ వర్క్ టు బి మేడ్ ఎట్ హోమ్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్. మన ఆప్షన్స్ రాసుకొని పెట్టుకోవాలి, అంత మించి ఏమి లేదు ఇక్కడ. ఓకే, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, మీ ఫెమిలియర్గా ఉన్న వాళ్ళు, లేకపోతే మీకు కాలేజ్ ఏది బాగుంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటే ఐడియాని బట్టి మీరు యూట్యూబ్లో వీడియోస్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. లేదా మీ సీనియర్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ పాలిటెక్నిక్ చదువుతుంటే వాళ్ళని కన్సల్ట్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ పాలిటెక్నిక్ కాలేజీలో మంచిగా ఉంటుందా లేదా, తర్వాత ఫ్యాకల్టీ బాగున్నారా లేదా, ఇన్ఫర్మేషన్, హాస్టల్ ఎలా ఉంటుంది, సో ఇన్ఫర్మేషన్ అంతా చూసుకొని తర్వాత మీరు మాత్రమే సీట్ అలాట్మెంట్కి సంబంధించిన ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మనకి ఇచ్చారు, అంతకుమించి ఏమీ లేదు. సో ఇలా మనకి ఒక ఫామ్ తీసుకొని లేదా పేపర్ తీసుకొని మనకి ఇలా ఆప్షన్స్ రాసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ 1 డిస్ట్రిక్ట్ కోడ్, అంటే మనకి ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మనకి సీట్ కావాలనుకుంటున్నాం, కాలేజీలో డిస్ట్రిక్ట్, ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్లో కాలేజీలో మనకి సీట్ కావాలనుకుంటున్నది డిస్ట్రిక్ట్ కోడ్ అంటారు. ఇక్కడ విఎస్పి అంటే విశాఖపట్నము, పాలిటెక్నిక్ కోడ్ విఎస్పిఎం, సో ఇది పాలిటెక్నిక్ కాలేజీ కోడ్. అండ్ ఆ పర్టికులర్ కాలేజీలో మనకి ట్రిపుల్ కావాలనుకుంటే ఆ కోర్స్ రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కృష్ణ, విజయవాడలో విజేడబ్ల్యూడి పాలిటెక్నిక్, ఎంఈటి అనేది మెటలర్జీ కోర్సు, అండ్ ఏటీపీ అనంతపూర్, ఇది థర్డ్ ఆప్షన్. ఏటీపీ అనేది అనంతపూర్ డిస్టిక్, ఏఎన్టీపీ అనంతపూర్ పాలిటెక్నిక్ అనుకోండి. ఈసీఈ, సో ఈసీఈ కోర్స్ కావాలనుకుంటున్నారు. ఈజీ ఈస్ట్ గోదావరి, ఏపీకేఎన్, సో ఇది పాలిటెక్నిక్ కాలేజ్ పేరు, కాకినాడ పాలిటెక్నిక్, ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ కాలేజు, సివిల్ ఇంజనీరింగ్. అండ్ సిటిఆర్ అంటే చిత్తూరు, ఎస్విటిపి శ్రీ వెంకటేశ్వర తిరుపతి. ఓకే, బిఎంఈ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఇలా మీకు ఏవేం పాలిటెక్నిక్ కావాలనేది కూడా మీరు రాసుకోండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి ఇక్కడ హోమ్ పేజ్లో మనకి కనిపిస్తున్నాయి, పాలిసెట్ 2023 అడ్మిషన్స్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్. సో ఇది చూసుకుంటే సరిపోతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మరొకసారి మీకు నేను ఎలాగో ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ ర్యాంక్స్ వైజ్గా మనకి ఏ ఏ కాలేజ్ పెట్టుకుంటే బాగుంటుంది, మనకి సీట్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను. సో దాన్ని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ పేపర్ ఏదైతే కాపీ ఉందో దీన్ని చూసుకోండి, మీకు తెలిసిపోతుంది ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, సో దానికి సంబంధించిన కోర్సెస్ ఏమున్నాయి, మనకి ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది అనేది కూడా మనకి ఒక ఐడియా వస్తుందండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ నేను వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీ రిజర్వేషన్ ప్రకారం మీకు ఎక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది దీన్ని బట్టి ఐడియా వచ్చేస్తుంది. మీరు అనుకునే కాలేజీలో వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది. సో మనం ముందుగా అయితే ఇప్పుడు చెప్పుకునే ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసేద్దాం. రైట్, ఇక్కడ మనం ఇలా స్టెప్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాము. మాన్యువల్ ఆప్షన్స్ ఎలా రాసుకోవాలి అనేది మనకి చెప్పాను కదా. ఇక్కడ ఈ లింక్ చూసుకుని దీని లింక్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ వెబ్సైట్లోనే మనకి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్స్ 2023 అనేది ఉంది. దాన్ని చూసుకుంటే మనకి ఇది పేపర్ ఈ కాపీ ఓపెన్ అవుతుంది, సాఫ్ట్ కాపీ. సో చూసుకోండి. ఓకే, దాని తర్వాత చూడండి, ప్రొసీజర్ టు బీ ఫాలోడ్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఆన్ వెబ్ ఆర్ ఇంటర్నెట్. సో మనం ఈ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మనం యూఆర్ఎల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, appolicy.nic.in వెబ్సైట్ ఎంటర్ చేయాలి. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది వెబ్సైట్. సో మనం జనరేట్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి, సో క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ చేసుకొని మనం క్యాండిడేట్ లాగిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ జనరేట్ పాస్వర్డ్ టు జనరేట్ ది పాస్వర్డ్. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఈ ప్రజెంట్ వెబ్సైట్లోకి వెళ్దాం. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత జనరేట్ పాస్వర్డ్,
ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమీ ఓపెన్ అవ్వలేదు. ఇంకా ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనకి ఓపెన్ అవ్వలేదండి. సో క్యాండిడేట్ లాగిన్ కూడా లేదు ఇక్కడ. సరే, ఓకే. సో జనరేట్ పాస్వర్డ్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ పాస్వర్డ్ చేయడానికి మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి? సో జనరేట్ పాస్వర్డ్ కావాలంటే మనకు ఐసీఆర్ ఫామ్ నెంబర్ కావాలంటే మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి వెరిఫై చేసుకొని ఉంటే ఆ ఆర్ఓసి ఫామ్ నెంబర్ ఏదైతే ఆర్ఓసి ఇస్తారో రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్స్ మీద ఐసీఆర్ ఫామ్ నెంబర్ ఉంటుంది. మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఆ ఫామ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఐపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఈ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ర్యాంక్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది మీరు ఓపెన్ చేసుకునేటప్పుడు మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ వేరేలా కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ క్యాప్చా అంటారు. ఆ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేయడానికి మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ముందుగా రాసి పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. అండ్ వన్స్ అది ఓకే అయిపోయిన తర్వాత మనకి క్లిక్ జనరేట్ పాస్వర్డ్ బటన్. సో జనరేట్ పాస్వర్డ్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. చూడండి, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, రీజియన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, సెక్స్, కేటగిరీ, స్పెషల్ కేటగిరీ, మైనారిటీ. సో ఇలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అండ్ దాంట్లో మనకి పాస్వర్డ్ పెట్టుకోవాలంటే ఇక్కడ పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. సో ఇలా మనం ఈ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూ మస్ట్ ఎంటర్ టెక్స్ట్ విత్ 10 ఆర్ ఫ్యూ క్యారెక్టర్స్. ఇక్కడ మనకి ఏమేమి పెట్టుకోవాలి, పాస్వర్డ్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఇచ్చారు. పాస్వర్డ్ షుడ్ హ్యావ్ మినిమం 8 క్యారెక్టర్స్ కంటైనింగ్ అట్లీస్ట్ 1 న్యూమరిక్ వాల్యూ. మనకు ఒక నెంబరు, మినిమం ఒక నెంబరు అనేది ఖచ్చితంగా ఉండాలి పాస్వర్డ్లో. ఇక్కడ ఇచ్చారు కదా పాస్వర్డ్, చూడండి ఎగ్జాంపుల్స్: KSBEBY 88, సోనీ 52XP. ఇలా మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీ పేరు పెట్టేసి డైరెక్ట్గా 1234 లేకపోతే 1234 మీ పేరు, అలా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఏమి అండ్ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. కాకపోతే పాస్వర్డ్ అనేది 8 క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. పాస్వర్డ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, అంటే మీరు స్మాల్ పెట్టారా క్యాపిటల్ పెట్టారా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ఎనీ అలర్ట్స్ ఆర్ మెసేజ్ ఎంటర్ యువర్ పేరెంట్స్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి. ఇవి ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేసుకోండి. ఆప్షనల్ అని చెప్తున్నారు. మొబైల్ ఎంటర్ విల్ బీ యూజ్ టు కమ్యూనికేట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ చేంజ్ ఇన్ పాస్వర్డ్, అలాట్మెంట్ ఆర్డర్స్, అండ్ హెన్స్ స్టోర్ ది నెంబర్ ఇన్ ఏ సెక్యూర్డ్ ప్లేస్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. వేరే వాళ్ళకి నెంబర్ ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళు మీ కాలేజెస్ ఆప్షన్స్ కూడా వాళ్ళు మార్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మొబైల్ నెంబరు మీ పేరెంట్స్ మొబైల్ నెంబరే ఇవ్వమని చెప్తున్నాడు. మొబైల్ నెంబర్ ఈజ్ మ్యాండేటరీ అండ్ షుడ్ బి సేమ్ యాజ్ ది నెంబర్ గివెన్ డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ డజంట్ హ్యావ్ ది మొబైల్ ఫోన్, ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ షుడ్ బి ఎంటర్డ్ యాజ్ మొబైల్ నెంబర్. హవెవర్, ఒకవేళ మీ దగ్గర మొబైల్ నెంబర్ లేకపోతే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబరే మొబైల్ నెంబర్ లాగా ఎంటర్ చేయమని చెప్తున్నారు. హవెవర్ ఫర్ దీస్ క్యాండిడేట్స్ నో ఎస్ఎంఎస్ అలర్ట్స్ విల్ బి సెండ్. ఫర్ అప్డేటింగ్ మొబైల్ నెంబర్ ప్లీజ్ కాంటాక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. అంటే మీరు ఒకవేళ మీ మొబైల్ లేకపోతే మీరు డైరెక్ట్గా ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ని మొబైల్ నెంబర్ ప్లేస్లో ఎంటర్ చేయమని చెప్తున్నాడు. బట్ మీకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటివి రావు అని చెప్తున్నారు. కాబట్టి మొబైల్ నెంబర్ ఉంటే మంచిది. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఎవరో దన్నా తీసుకొని మీ రిలేటివ్స్ది ఎంటర్ చేయమని చెప్తున్నాడు. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేయమని చెప్పాడు. దాని తర్వాత క్లిక్ ఆన్ సేవ్ పాస్వర్డ్ టు సేవ్ ది పాస్వర్డ్. సో పాస్వర్డ్ సేవ్ చేయడానికి క్లిక్ చేయమని చెప్తున్నాడు. ఏంటి, సేవ్ పాస్వర్డ్ టు సేవ్ ది పాస్వర్డ్. సో ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయమని చెప్తున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని చెప్తున్నారు. అది ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకి మెసేజ్ వస్తుంది. సో దాన్ని బట్టి మనకి రిజిస్ట్రేషన్ అయిందా లేదా తెలిసిపోతుంది. అండ్ వన్స్ మనకి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎస్ఎంఎస్ టు మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్కి కూడా మనకి ఎస్ఎంఎస్ అనేది వెళ్తుంది, మనకి రిజిస్ట్రేషన్ అయిపోయింది అని చెప్పి కూడా. మనం ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత క్లిక్ లాగౌట్ టు ఎగ్జిట్. మనం బయటకు వచ్చేయాలనుకుంటే, లాగౌట్ చేసేయాలనుకుంటే క్లిక్ లాగౌట్ టు ఎగ్జిట్. లాగౌట్ కావడానికి లాగౌట్ టు ఎగ్జిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ కెన్ చేంజ్ హిస్ ఆర్ పాస్వర్డ్ యాజ్ వెల్ యాజ్ రీసెట్ ది పాస్వర్డ్. మనకు కావాలనుకుంటే మనం రీసెట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత స్టెప్ 3 అనేది ఆప్షన్ ఎంట్రీ. ఆప్షన్స్ మనం ముందు ఆల్రెడీ రాసుకున్నాం కదా, ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేయాలి. ఆప్షన్స్ ఎంట్రీ చేయాలంటే ముందుగా మనము లాగిన్లోకి వెళ్ళి లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఈ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎంటర్ చేసేసి దాని తర్వాత మనం సైన్ ఇన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా సో లాగిన్ ఎంటర్ చేయగానే మనకి ఇలా ఫామ్ అనేది డిస్ప్లే అవుతుందండి. మనకి ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా స్క్రీన్ కనిపిస్తుంది. ఫస్ట్ స్క్రీన్ ఎలా కనిపిస్తుంది, ఆప్షన్స్ ఎలా ఎంటర్ చేయాలి అనేది. సో ఒక స్క్రీన్ కనిపిస్తుంది. దీంట్లో చూడండి వీళ్ళు ఎలా ఇచ్చారు, కాలేజు, డిస్టిక్, ఏఈఐ, ఏఆర్సి, ఏయుటి, ఇవన్నీ కోర్సెస్ అన్నట్టు. ఇవి కోర్సెస్. ఇక్కడ కాలేజ్ ఏదైతే కనిపిస్తుందో కాలేజ్ నేము, అదే డిస్టిక్లో ఉన్నది అనేది ఆ డిస్టిక్ పేరు. సో ఇది పాత తెలంగాణకు సంబంధించిన స్క్రీనే ఉంది ఇక్కడ. అంటే ఇవన్నీ తెలంగాణ కాలేజెస్.
సో మీకు కనిపించిన స్క్రీన్ ఆప్షన్స్. సో ఓటీపీ వస్తుందని చెప్పాం కదా, ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఏదైతే కనిపిస్తుందో డిక్లేర్ దట్ ఐ రెడ్ ది అబౌవ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్స్టూడ్ ది ప్రాసెస్. ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను చదివాను, నాకు సంబంధించిన ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉందో దాన్ని అర్థం చేసుకున్నాను అని చెప్పి మీరు ఇక్కడ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్స్ ఎంట్రీ. మీకు ఒకవేళ ఆప్షన్స్ ఎంటర్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేయండి. ఒకవేళ హెల్ప్ స్క్రీన్ మీకు ఏదైనా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాలేదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ కావాలనుకుంటే మీరు ఇక్కడ హెల్ప్ స్క్రీన్ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళిపోవాలనుకుంటే లాగౌట్ క్లిక్ చేయండి. ఓకే, సో ఇలా మనకి 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మన ఆప్షన్స్ పెట్టాలనుకుంటే మాత్రం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ మాత్రం వస్తుంది మొబైల్ నెంబర్కి. ఓటీపీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయకపోతే మీరు లాగిన్ అవ్వలేరు, కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. సో దీని తర్వాత చూడండి, మనకి ఇలా ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి ఇలా ఏయుఎస్వియు ఈ రీజియన్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏయు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏయు రీజియన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ మనకి కనిపిస్తున్నాయి, అలాగే ఎస్వియు రీజియన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ స్టేట్ వైడ్ పాలిటెక్నిక్స్ అంటే ఆంధ్ర, ఎస్వియు ఈ 2 రీజియన్స్ సంబంధం లేకుండా కూడా స్టేట్ వైడ్ పాలిటెక్నిక్స్ అని ఉంటాయి. అంటే లోకల్ రిజర్వేషన్ లేకుండా స్టేట్ వైడ్ ఈ పర్టికులర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ కాలేజ్ అన్నిట్లో మనకి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు చదువుకోవచ్చు, ఎస్వియు వాళ్ళు కూడా చదువుకోవచ్చు. సో కంబైన్డ్గా అంటే లోకాలిటీకి సంబంధం లేకుండా అందరికీ కూడా సీట్స్ రిజర్వ్ చేయబడిన కాలేజెస్ అనేవి స్టేట్ వైడ్ పాలిటెక్నిక్స్ అంటారు. సో ఈ పర్టికులర్ ఇప్పుడు మనం ఏ పర్టికులర్ డిస్టిక్లో మనకి చదువుకోవాలనుకుందో ఆ పర్టికులర్ డిస్టిక్ సంబంధించిన వాటిని టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు ఈస్ట్ గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి వీటిని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే వీటి వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ డిస్టిక్స్లోకి సంబంధించిన కాలేజెస్ మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ వీళ్ళు చిత్తూరు, కడప డిస్టిక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే మనం ఆప్షన్స్ ఎంటర్ చేసుకునేటప్పుడు ఈ పర్టికులర్ కాలేజెస్ సంబంధించిన ఈ డిస్టిక్ సంబంధించిన కాలేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి మనకి, అలాగే వాటికి సంబంధించిన బ్రాంచెస్ మాత్రమే కనిపిస్తాయి. సో అన్నెసరీగా మిగతా ఇన్ఫర్మేషన్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ మనం ఒకవేళ మనకి విజయనగరం లేదా విశాఖపట్నం సంబంధించిన కాలేజ్ మాత్రమే మనకి కావాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వీటన్నిటిలో టిక్ మార్క్స్ తీసేసి ఓన్లీ విశాఖపట్నం సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే ఈస్ట్ గోదావరి మనకి ఇప్పుడు ఏమనుకున్నాము విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించిన కాలేజ్ మాత్రమే కనిపిస్తాయి. సో అలా మనకి డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని క్లిక్ చేయగానే ఇలా మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ మనం ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ వచ్చింది, తర్వాత అది గవర్నమెంటా, గర్ల్సా, మైనార్టీయా, ప్రైవేటా, ఇక్కడ మీరు కలర్ స్క్రీమ్ని బట్టి మనకి అది గవర్నమెంట్ కాలేజా, గర్ల్స్ కాలేజా, మైనార్టీయా, ప్రైవేటా అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ కలర్లో కనిపిస్తే ఆ కలర్కి సంబంధించిన కాలేజ్ అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సపోజ్ ఈ కలర్ ప్రైవేట్ కాబట్టి ఈ కలర్లో కనిపిస్తున్నాయి, ఇవి బ్లూ కలర్లో ఉన్నాయి. చూడండి, బ్లూ కలర్ అంటే గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్. అంటే గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం గవర్నమెంట్లోనే పెట్టుకోవచ్చు. కలర్ కోడింగ్ని బట్టి మనం గవర్నమెంటా, ప్రైవేటా, గర్ల్సా, మైనారిటీ అనేది అర్థం చేసుకోవచ్చు అండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోలేకపోతే మీరు ప్రైవేట్ కాలేజెస్లో ఆప్షన్స్ పెట్టుకుంటే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే ఫీ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫ్యాకల్టీ అనేది సరిగా ఉండదు. మీరు ఆ పర్టికులర్ కాలేజెస్లో ఫ్యాకల్టీ సరిగా లేకపోతే నష్టపోతారు. గవర్నమెంట్ కాలేజెస్లో మినిమం ఫ్యాకల్టీ ఉంటారు, మీకు కోర్సెస్ అనేది ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది క్లాస్ రూమ్లో టీచింగ్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజెస్ ప్రిఫర్ చేయండి. సో ఇలా మనకి ఆప్షన్స్ సంబంధించిన ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన కాలేజ్ డిస్ప్లే అవుతుంది, దాంట్లో ఉన్న బ్రాంచెస్ అనేవి ఇక్కడ మీకు ఇలా వైట్ కలర్లో కనిపిస్తే ఆప్షన్ ఎంట్రీ చేయొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ మనకి ఏడిటిపి పాలిటెక్నిక్, ఆదిత్య పాలిటెక్నిక్ అనుకుంటున్నాను ఈస్ట్ గోదావరిలో. సో దానికి సంబంధించిన కోర్సు సివిల్, సిఎంఈ, ఈసీఈ, ట్రిపుల్ అండ్ ఎంఈసి ఇలా వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. సో వీళ్ళ ఆప్షన్స్ చూడండి ఎలా పెట్టుకున్నారు, ఏసీడబ్ల్ఈ అంటే ఈ కాలేజీలో వాళ్ళకి ఈసీ బ్రాంచ్లో ఫస్ట్ సీట్ పెట్టుకున్నారు. అండ్ తర్వాత ఏడిటిపి రెండో ఆప్షన్గా ఆదిత్య పాలిటెక్నిక్లో ట్రిపుల్ పెట్టుకున్నారు. అండ్ థర్డ్ వాళ్ళు ఏం చేశారు, ఈసీ బ్రాంచ్ ఏఐఎంఈ పాలిటెక్నిక్లో పెట్టుకున్నారు, అంటే థర్డ్ ఆప్షన్ పెట్టుకున్నారు. ఇలా మనం ఏ పర్టికులర్ కోర్స్ కావాలనుకుంటే దాన్ని ముందుగానే మన ఆప్షన్స్ రాసుకున్నాం కాబట్టి మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని రాసుకున్నాం కదా, దాంట్లో రాసుకున్నట్టు ప్రకారం 1, 2, 3 నెంబర్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇక్కడ 4th ఆప్షన్ వచ్చి బీఏఆర్పి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో బీఏఆర్పిలో పెట్టుకున్నారు 4th ఆప్షన్. అండ్ నెక్స్ట్ వాళ్ళు 5th బీవీసీఆర్ ఈజీ ట్రిపుల్ బ్రాంచ్ పెట్టుకున్నారు. అలా మనం ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నామో ఆప్షన్స్ అని ఒక పేపర్ మీద రాసుకుంటే వాటి ప్రకారం 1, 2, 3 నెంబర్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనం పర్టికులర్ ఈ కాలేజ్లో ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్కి ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చాలామందికి. సో
మీకు ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ కాలేజీలో ఏ కోర్స్ కావాలనేది మీరు ముందుగా రాసి పెట్టుకోవాలి. కాలేజ్ వైస్‌గా రాసుకుంటే కాలేజ్ వైస్‌గా రాసుకున్నా ఓకే. లేదా కోర్స్ వైస్ రాసుకున్నా ఓకే. కాకపోతే మీరేం చేయాలంటే ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్‌కి సంబంధించిన ప్రిఫరెన్స్ అనేది రాసుకొని పెట్టుకోవాలి. సో, దాని తర్వాతనే ఆ నంబర్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఆప్షన్స్ కనిపించిన తర్వాత ఆ నంబర్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, అలా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్‌గా మనం ఏం చేయాలి? సో, మొత్తానికైతే ఇవన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ ఆప్షన్స్ క్లిక్ చేసేస్తే మనకు ఆప్షన్స్ సేవ్ అయితాయి. ఆప్షన్స్ సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇన్ బిట్వీన్ ఆప్షన్స్ ఎంటర్ కూడా చేసుకోవచ్చు. అంటే మనము మధ్యలో ఒకవేళ 1కి 1కి 3కి మధ్యలో సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలనుకుంటాం. అంటే ఫస్ట్ ఆల్రెడీ ఇందా పెట్టుకున్నాం. 1, 2 పెట్టేసాం. 1, 2 పెట్టిన తర్వాత 1 అండ్ 2 మధ్యలో ఇంకొక ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ నెంబర్ మీరు 1, 3 మధ్యలో 2 పెట్టేసేయొచ్చు. అండ్ దాని తర్వాత మనం ఒకవేళ ఏవైతే ఆప్షన్స్ పెట్టేసామో ఆ ఆప్షన్స్ అన్ని చూడాలనుకుంటే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే వాటిని మనం చూడాలనుకుంటే వ్యూ అండ్ ప్రింట్ క్లిక్ చేయొచ్చు. వ్యూ అండ్ ప్రింట్ క్లిక్ చేయగానే మనకి చూడండి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో, మొత్తానికైతే వాళ్ళు 10 ఆప్షన్స్ పెట్టారు. ఆ 10 ఆప్షన్స్ ఏవైతే వచ్చాయో వాటన్నిటిని కూడా ఇక్కడ చూపించారు. అండ్ వాటిని ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రింట్ క్లిక్ చేయండి. సో, ఇది ఎలాగో మనం ప్రింట్ చేయం కాబట్టి మనకు నెట్ సెంటర్‌కి వెళ్తే మనకి వాళ్ళే ప్రింట్ అవుట్ తీసిస్తారు. సో, అలా కూడా చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం ఒకవేళ ఈ ఆప్షన్స్ అన్ని పెట్టేసిన తర్వాత బయటికి రావాలనుకుంటే లాగౌట్ క్లిక్ చేయండి. లాగౌట్ క్లిక్ చేసేస్తే మనకి లాగౌట్ నుంచి అనగానే మనకి చూడండి లాగౌట్ క్లిక్ చేయగానే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ క్లిక్ ఆన్ లాగౌట్. ఇట్ డిస్ప్లేస్ ఎన్ అలర్ట్ మెసేజ్ విత్ 3 బటన్స్ సేవ్ అండ్ లాగౌట్, కన్ఫర్మ్ లాగౌట్, క్యాన్సల్ లాగౌట్. క్యాన్సల్ లాగౌట్ రిటైన్స్ ది ఆప్షన్ ఎంట్రీ ఫార్మ్ ఫర్ ఎంట్రీ ఆఫ్ some more options. And click on save and logout button will save the options exercised up to that point of time, including those options already saved, and display the details of the saved options. And confirm logout మనం ఫైనల్ గా కన్ఫర్మ్ లాగౌట్ బటన్ క్లిక్ చేస్తే will directly display the details of already saved options. However, the options entered but not saved in current session are not displayed. సో ఈ మనకి మనం లాగౌట్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ స్టెప్ వచ్చి ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ద అలాట్మెంట్ విల్ బి ప్రాసెస్డ్ ఆన్ ద date mentioned in the notification based on merit, category, sex, local area, special reservation category. సో మనం పెట్టుకున్న మనం ఏదైతే ప్రూఫ్ సబ్మిట్ చేసామో మెరిట్ మనకు వచ్చిన ర్యాంకుని బట్టి, కేటగిరీని బట్టి, సెక్స్ జెండర్ని బట్టి, లోకల్ ఏరియాని బట్టి, స్పెషల్ రిజర్వేషన్ అంటే ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిని బట్టి మొత్తానికైతే మనకి అలాట్మెంట్ అనేది జరుగుతుందని చెప్పారు. Candidate can download the allotment order by entering the details in candidate's login as explained in step 3. మనం ఇందాక క్యాండిడేట్ లాగిన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకున్నామో వాటన్నిటిని ఎంటర్ చేసేసి మళ్ళీ మనం లాగిన్ అయ్యి మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ స్టేజ్ అంటే రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇఫ్ ఎనీ. మనకి ఒకవేళ నచ్చిన కాలేజ్ రాకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఒకవేళ నచ్చిన కాలేజ్ వస్తే నచ్చినా రాకపోయినా మొత్తానికైతే మనం కాలేజీలో రిపోర్ట్ చేయాలి. లేదంటే మనకు ఆ సీట్ కూడా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. Candidates are instructed to report at the institution as per the schedule mentioned in the allotment order. అలాట్మెంట్ ఆర్డర్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ చూసుకొని దానికి తగ్గట్టుగా మనం వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్దర్ దే డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ నోటిఫికేషన్ ఫర్ ఫర్దర్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఒకవేళ మీకు నచ్చిన కాలేజ్ రాకపోతే మాత్రం మళ్ళీ కూడా మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన డేటుకు మీరు వెళ్ళి అక్కడ మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఇంట్లోనైనా పెట్టేసుకోవచ్చు. బట్ దానికోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మళ్ళీ మీరు ఒకవేళ ఎలా మనకి నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిందా లేదా అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే appolicy.nic.in యూఆర్ఎల్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ వెబ్సైట్ను విజిట్ చేస్తూ ఉండాలి. మొత్తానికి ఇలా మనకి పాలిసెట్ 2024కి సంబంధించిన అడ్మిషన్ సంబంధించిన కౌన్సిలింగ్ పార్టిసిపేషన్ అంతా కూడా మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కూడా కామెంట్స్ రూపంలో అడగండి. మీకు నేను హెల్ప్ చేస్తాను. అలాగే మీకు మా మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయమని మీరు కామెంట్లో అడిగితే మీకు పర్సనల్గా మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు మీ డౌట్స్ అనేవి కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్, రిక్రూట్మెంట్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో రూపంలో. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పాలిసెట్ అడ్మిషన్స్.